అసలు పెరినీస్ అంటే ఏంటి? అంగము స్ట్రైట్గా ఉండకుండా కొద్దిగా ఒక వైపు ఉండటం, లేక పైకి వంకర తిరగడం, పెనిస్లో వంకర ఉండటాన్ని పెరినీస్ అంటాం. యూజువలీ పెరినీస్ ఎందుకు వస్తుంది అంటే, ఇది అంగం అనుకుంటే ఇందులో పైన మనకు మజిల్స్ ఏవైతే ఉంటాయో కార్పొరస్ క్యావర్నోసస్ అంటాము. కార్పొరస్ క్యావర్నోసస్ అనేది స్మూత్ మజిల్. మనం రెగ్యులర్గా ఉండే కండరాల కన్నా అంగంలో ఉండే కండరం కొద్దిగా డిఫరెంట్గా స్పాంజ్ లాగా ఉంటుంది. వీటిలో ఏమవుతుంది అంటే ఒక ఫైబ్రస్ ప్లేక్ ఏర్పడుతుంది. అంటే అక్కడికి రక్త ప్రసరణ సరిగ్గా జరగక ఈ ఫైబ్రస్ టిష్యూ అనేది ఏర్పడిపోయి ఇక్కడ వరకు కొద్దిగా గట్టిగా ఏర్పడటము, అంగం పైన కొద్దిగా గడ్డలాగా ఉండటము, పైన కాదంటే లోపల ఈ చర్మానికి కింద భాగంలో కొద్దిగా గడ్డలాగా ఉండటము, క్యాల్సిఫిక్ డిపాజిషన్స్ అంటే కాల్షియం డిపాజిషన్ అయ్యి కొద్దిగా గట్టిగా ఉండటం జరుగుతుంది. ఇది యూజువల్లీ మనం పరీక్షలో కూడా మనకు తెలుస్తుంది అంగంలో కొద్దిగా గట్టిగా ఏర్పడినట్టు. దీనివల్ల ఏమవుతుంది అంటే అంగం యూజువల్లీ స్తంభించినప్పుడు ఏమవ్వాలి, అంగం పెద్దదవడం జరుగుతుంది. కానీ ఇక్కడ వరకు ఈ భాగం వరకు అంగం స్తంభించదు. కొద్దిగా రక్త ప్రసరణ జరగక ఇది ఇలాగే ఉండిపోతుంది, మిగతా భాగం స్తంభిస్తుంది. అప్పుడు ఆబ్వియస్గా అంగం వంకరగా కనిపిస్తుంది. సో దీనివల్ల ఈ డీవియేషన్స్, అంగం స్ట్రైట్గా ఉండకుండా డీవియేషన్ ఉంటుంది. దీనికి నాన్ ఇన్వేసివ్ టెక్నిక్ అంటే ఏకైక టెక్నిక్ మనం షాక్ వేవ్ థెరపీ.